సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో స్వర్ణకారుల కులవృత్తిని కాపాడాలంటూ పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట 4వ రోజు స్వర్ణకారుల నిరసన దీక్ష చేపట్టారు. కోరుట్ల పట్టణంలో ఇతర గ్రామస్తులు కార్పొరేట్ స్థాయిలో బంగారు దుకాణం పెడుతున్నారని తెలిపారు. ఇక ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈరోజు కోరుట్ల పట్టణంలో స్వర్ణకార వృత్తి చేసుకునే వాళ్ళు వృత్తులు కోల్పోతున్న ఉద్దేశంతో ఈరోజు 4వ రోజు మరి రోజు రిలే ఇదే విధంగా మరి నిరాహార దీక్ష చేస్తున్నారు. కాబట్టి మేము రాష్ట్ర స్వర్ణకార సంఘం తరఫున వీరికి సంఘీభావం తెలపడానికి మద్దతుగా ఉండడానికి ఈరోజు కోరుట్ల పట్టణం రావడం జరిగింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, వివిధ జిల్లా మండలాల నుంచి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి స్వర్ణకారులు కూడా ఇక్కడ రావడం జరిగింది. మరి మేము గవర్నమెంట్కు, ప్రభుత్వానికి ఒకటే విన్నవిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బంగారు పని చేసే వాళ్లకు బతుకులు బాగుపడతామనే ఉద్దేశంతో అన్ని ఏ రాజకీయ పార్టీలో కానీ తెలంగాణ కోసం మేమందరం పాటుపడి ప్రతి ఒక్కరం కలిసి తెలంగాణ రాష్ట్రానికి రావడానికి కూడా ముఖ్య కారకులైనాను. అదేవిధంగా జయశంకర్ సార్ కానీ, మలిదేశ ఉద్యమకారు శ్రీకాంత్ సార్ గారు కానీ, మలిదేశ మరి ఆయన రాగాల పునాదుల మీద మరి తెలంగాణ ఏర్పడ్డది. తర్వాత ఈ వృత్తిని మేము కాపాడుతుంది కానీ ప్రభుత్వం అనే ఉద్దేశంతో మేము ప్రభుత్వానికి అండగా ఉన్నాం. ఇప్పటికి కూడా అండగానే ఉంటాం అందరం. కానీ మరి ఇలా వివిధ మండలాల్లో కానీ, పట్టణాల్లో కానీ కార్పొరేట్ వ్యవస్థ జ్యువెలరీలు వెలుస్తున్నాయి. దానికి కూడా మరి ప్రభుత్వం కూడా సహకరించి మరి వాళ్ళు షాపులు కూడా జ్యువెలరీ షాపులు రిబ్బన్ కటింగ్ చేస్తున్నారు. కాబట్టి మాకు కూడా వృత్తి లేక ఇవాళ మొన్ననే పోయిన నెలలనే మరి ఇక్కడ జగిత్యాల పట్టణంలో 4 మరి కుటుంబ సభ్యులు ప్రాణత్యాగం ఆత్మహత్య చేసుకున్నారు పనులు లేక. అదేవిధంగా కూతురు పెళ్లి చేయలేక మరి మెట్టుపల్లి దగ్గర పక్క శివారులో ఉన్నటువంటి గ్రామస్తులు నరసింహాచారి అనే వ్యక్తి కూడా మరి అతను కూడా ప్రాణత్యాగం ఆత్మహత్య చేసుకోగలిగారు.